గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా, సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప కదయ్యా. ఆకలై కొంగు పట్టే వారికి అన్నం పెట్టాలయ్యా, పావలా దొంగలిస్తే 10 రూపాయలు నష్టం వస్తుంది గదయ్యా అని ఎన్నో మరెన్నో సూక్తులు ప్రజల్లో నింపి ఆయన మహిమలతో గొలగమూడి వెంకయ్య స్వామిగా నిలిచాడు. ఈ ఆలయం నెల్లూరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వెంకటాచలం మండలం గొలగమూడిలో అయితే వెలచి ఉంటుంది. నేను చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా అమ్మమ్మ వాళ్ళు ఊరు అయిన పెనుబర్తికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం ఉంటుంది. అందరం నడుచుకుంటూ సరదాగా వచ్చే వాళ్ళము. ఈ ఆలయం చాలా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి ఈ ఆలయంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆగస్టులో ఆరాధనోత్సవాలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలానే దూరం నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అలానే స్వామిని దర్శించుకున్న భక్తులు తమ కోరికలను విన్నవించుకున్న తరువాత ఆ రాత్రి ఈ ఆలయం సమీపంలోనే నిద్రిస్తారు. అలానే అంతకు ముందు స్వామివారిని దర్శనం వలన కోరికలు తీరిన భక్తులు మళ్లీ